ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. అయితే ఆ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ అప్పుల్ని పెంచుకుంటున్నారు కానీ అప్పుల్ని తగ్గించుకోవట్లేదు. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడానికి 3 థింగ్స్ ఉన్నాయి. యూ నీడ్ టు ఫాలో దట్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే మీ క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉందో దానిలో బిలో 50% యూజ్ చేయడం నేర్చుకోండి. అది అలవాటు చేసుకోండి. మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని యూజ్ చేస్తాం. సో ఇది ఒక బ్యాడ్ థింగ్. సో 50% బిలో మీ క్రెడిట్ లిమిట్ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80,000 ఉందనుకోండి, అందులో మీరు 40,000 లోపు మీ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూజ్ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే మనం ఫుల్ అమౌంట్ పే చేయాలి, కానీ ఫుల్ అమౌంట్ పే చేయకుండా ఈఎంఐస్లో కన్వర్ట్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఈఎంఐలో కన్వర్ట్ చేసినప్పుడు మనం పెట్టుకున్న టెన్యూర్ని బట్టి నియర్లీ 30 to 35% ఇయర్లీ ఇంట్రెస్ట్ పడుతుంది. సో మీరు క్రెడిట్ కార్డ్ అవసరానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, కానీ బట్ మీరు ఇన్ టైంలో పే చేయకపోతే, అంటే ఫుల్ అమౌంట్ పే చేయకపోతే మీరు కనుక చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారు అని అర్థం. అండ్ నెక్స్ట్, హౌ మెనీ క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు? మనకి 3 క్రెడిట్ కార్డ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 3 క్రెడిట్ కార్డ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. సో మీరు కనుక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే ఈ రీల్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మిగిలిన వాళ్ళకి ఫాలో చేయండి. దిస్ ఈజ్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. ఇన్ దిస్ వీక్ ఐఎమ్ కండక్టింగ్ వన్ వెబినార్. మీరు కనుక ఫైనాన్స్ గురించి మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కమ్ టు మై వెబినార్.